కథ ఉదయం 9:01 రఘు హత్య. ఒక శాంతమైన పట్టణంలో ఉదయం 9 గంటల సమయంలో రఘు అనే వ్యక్తి తన ఇంట్లో హత్యకు గురయ్యాడు. అతను ఉదయం 6 గంటలకు వాకింగ్కి వెళ్లి ఉదయం 7:30కి ఇంటికి వచ్చి అల్పాహారం చేశాడు. 10 గంటలకు అతని భార్య లలిత తిరిగి ఇంటికి వచ్చేసరికి రక్తపు మడుగులో అతని శవాన్ని చూసి షాక్కు లోనయింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటన స్థలంలో ఎటువంటి పోరాటం జరిగినట్టు కనిపించడం లేదు. వస్తువులు అన్నీ స్థిరంగా ఉన్నాయి. డబ్బులు, ఆభరణాలు ఏవీ పోయలేదు. 2. పూజారి సస్పెక్ట్వి 1. విచారణలో ముందుగా భార్య లలితని విచారించారు. సిబిఐ అధికారులు లలితను అడిగారు, మీరు హత్య జరిగిన సమయంలో ఎక్కడ ఉన్నారు? లలిత చెబుతుంది, ప్రతిరోజు ఉదయం 8 గంటల సమయంలో దేవాలయానికి వెళ్తాను. ఆ రోజు కూడా అలానే వెళ్ళాను. ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణ ఉంది. కాని ఎంక్వైరీలో లలిత ఆ గుడి పూజారితో ఆమెకు ఉన్న అత్యంత స్నేహం కబికి అనుమానం కలిగిస్తుంది. కాని లలిత దాన్ని మామూలు పూజారి భక్తురాలి సంబంధం మాత్రమే అని కొట్టి పారేసింది. సిబిఐ టీం ఆ పూజారిని వెతికి పట్టుకున్నారు. ఆయన తండ్రి వర్ధంతి సందర్భంగా తన స్వగ్రామముకు వెళ్లారు అని రుజువులు లభించాయి. అతని బస్సు టిక్కెట్లు, మొబైల్ లొకేషన్ మరియు గ్రామంలో పూజ కార్యక్రమాల ఫోటోలు లభించాయి. ఇలా పూజారిపై అనుమానం తొలగింది. 3. పెద్ద కొడుకు సస్పెక్ట్వి 2. గౌతమ్. రఘుకు గౌతమ్ అనే కొడుకు ఉన్నాడు. ఐఐటి ఖరగ్పూర్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కానీ హత్య జరిగిన రోజు తను ఇంట్లోనే ఉన్నాడు. సెలవులకి ఇంటికి వచ్చాడు. సిబిఐ అతనిని విచారించగా అతను చెబుతున్నాడు, నేను ఆ రోజు ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయలుదేరాను. సిబిఐ ఏజెంట్ అడుగుతాడు, నువ్వు వారం రోజులు ఉండాలని వచ్చావు కదా, మరి ఎందుకు వెంటనే బయలుదేరావు? గౌతమ్ చెప్తాడు, హత్య జరిగిన ముందు రోజు రాత్రి నాకు మా హెచ్ఓడి కాల్ చేసి రేపు సెమినార్ ఉందని చెప్పగా రాత్రే నేను ఉదయము ఫ్లైట్కి టికెట్ బుక్ చేసుకున్నాను. ఇంకా అంటాడు, 10 గంటల ప్రాంతంలో ఖరగ్పూర్కు చేరాను. టిక్కెట్లు, ఫ్లైట్ బోర్డింగ్ పాస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సిబిఐ అన్ని చెక్ చేసింది. తను చెప్పినవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. పెద్ద కొడుకు గౌతమ్ సస్పెక్ట్ లిస్టులో నుంచి తొలగాడు. 4. రాణి సస్పెక్ట్ 3. రఘు పాస్ట్ని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. రఘుకి లలిత రెండవ భార్య. రఘుకి అంతకుముందే ఇంకొక పెళ్లి జరిగింది. ఆమె పేరు రాణి. మొదటి భార్య రాణి కొడుకే గౌతమ్. రఘుని వదిలి వెళ్లిన 10 ఏళ్ల తర్వాత రాణి తన కొడుకుని తీసుకెళ్లేందుకు వస్తుంది. రెండవ భర్తతో తనకు పిల్లల కలగడం లేదని రఘుని, తన కొడుకుని ఇమ్మని అడుగుతుంది. కాని రఘు ఆమెకు గౌతమ్ని అప్పగించలేదు. కోపంతో రఘుతో రాణి అంటుంది, నా కొడుకును నాకు ఇవ్వకపోతే నిన్ను ఎప్పటికైనా చంపేస్తా. కాబట్టి ఆమెపై అనుమానం రేగుతుంది. సిబిఐ విచారించినప్పుడు రాణి తన రెండవ భర్తతో కలిసి వెకేషన్లో ఉంది. 8 సంవత్సరాల తమ దత్తత కుమార్తెతో ఆనందంగా జీవిస్తోంది. పాస్పోర్ట్ స్టాంప్లు, సెల్ఫీలు అన్నీ అందజేసింది. సిబిఐ ఆశ్చర్యపోయింది. ఆమెపై అనుమానం తొలగింది. 5. రమ్య సస్పెక్ట్ 4. రఘుకి అప్పటికి ఇంకా లలితతో పెళ్లి కాలేదు. తను గౌతమ్ మాత్రమే ఉండేవాళ్లు. రఘు పనిచేసే బ్యాంకులో ఉన్న కలీగ్ రమ్య. రమ్య, రఘు తెలివితేటలు మరియు అందం చూసి రఘుకి ప్రపోజ్ చేస్తుంది. గౌతమ్తో సహా నిన్ను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని
చెప్తుంది. కాని రఘు ఆమెను తిరస్కరిస్తాడు. ఆమె తిరస్కరించిన కొన్ని రోజులకి రఘుకి ఒక ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరంలో రాసి ఉంటుంది, నీకు జీవితం లేకుండా చేస్తాను అని. సిబిఐ రమ్యను అనుమానిస్తుంది. కాని తను ఆ సమయంలో అస్సాం బ్యాంకులో మేనేజర్గా ఉద్యోగ నిర్వహణలో ఉంది. సస్పెక్ట్ లిస్టు నుంచి తను తొలగింది.